యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శవంతమైన పాలన అందిస్తుందని సోషల్ మీడియా వింగ్ చాలా కీలకమని అన్నారు. అయితే కేంద్రంలోని బీజేపీది ప్రచార ఆర్పాటమే తప్ప అసలైన సంక్షేమం కాదని అన్నారు. మన ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తున్నా ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లడం లేదని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని అన్నారు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించిందని అన్నారు. ఇక జిల్లాలో యూత్ కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని అన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యూత్ కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి అన్నారు. అయితే బుధవారం ఆదిలాబాద్లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటిసారి ఆదిలాబాద్కు వచ్చిన ఆయనకు యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తామని అన్నారు. విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినటువంటి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మంచి ఉన్నత విద్యావంతుడు, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని నేనే సంకల్పంతోనైతే వచ్చిన్నో, నాలాగనే అమెరికాలో చదువుకొని రాజకీయాల మీద ఆసక్తితోని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి శివచరణ్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతాను. అట్లాగే మన రాష్ట్ర ఇన్ఛార్జ్ ఇప్పుడే చెప్పారు, కర్ణాటక నుంచి మన రాష్ట్ర ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మంచి వర్కర్ ఖలీద్ గారిని కూడా స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు థామస్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అల్మాస్ ఖాన్ గారు, మా ప్రియమిత్రుడు, నిరంతరం చాలా యాక్టివ్గా ఉంటాడు పాలిటిక్స్లో, సోషల్ మీడియాలో కూడా అల్మాస్ గారు చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే స్టేట్ సెక్రటరీ మా మిత్రుడు, జిల్లా అధ్యక్షులు, నిజంగా చిన్న వయసులోనే యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా చేపట్టి మొన్న కౌన్సిలర్గా స్వల్ప తేడాతో ఓడిపోయిండు. ఈసారి ఖచ్చితంగా కౌన్సిలర్ చేస్తాం మన ముద్దుబిడ్డ చరణ్ గౌడ్ గారికి. అలాగే నా మిత్రుడు, నిరంతరం మంచి ఆలోచనల్ని పంచుకునేటువంటి స్టేట్ సెక్రటరీ శాంతన్ రావు గారికి కూడా, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు మంచి మంచి ఆలోచనలతోనే వస్తాడు, ఎడ్యుకేటెడ్ మంచి కష్టజీవి అరాఫత్ ఖాన్ గారికి కూడా, అలాగే అసెంబ్లీ ప్రెసిడెంట్ నయీద్ గారు, బోత్ అసెంబ్లీ ప్రెసిడెంట్ మా మిత్రుడు మా గజేంద్ర నాకు రైట్ హ్యాండ్ పోతిరెడ్డి గారికి కూడా గట్టిగా పట్టు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్ గారు, అలాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ గారు, కౌన్సిలర్లు రషీద్ గారు, జాఫర్ గారు, దర్శనాల లక్ష్మణ్ గారు, రామ్ కుమార్ గారు, అలాగే విజయగిరి సంజయ్ గారు, మైనార్టీ ప్రెసిడెంట్లు షకీల్ గారు, కలీం గారు, అలాగే మగిమ్మ సంతోష్ రావు గారు, ఇర్ఫాన్ గారు, రూపేష్ గారు, అఖిల్ గారు, అందరూ మన వార్డ్ నెంబర్ 28 నుంచి అఖిల్ గారు, ఇంకా మిగతా ఎవరైనా పేర్లు మర్చిపోతే కనుక మా బేలా నుంచి, మా జైనత్ నుంచి వచ్చినటువంటి మంచి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి మా అన్న శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మా జిల్లా అధ్యక్షులు చరణ్ గారికి, మా
రాష్ట్ర ఇన్ఛార్జ్ కాళీ జయమంత్ గారికి, స్టేట్ జనరల్ సెక్రటరీ గారు, మా యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ థామస్ గారికి, జనరల్ సెక్రటరీలు అల్మాస్ గారికి, రామరెడ్డి గారికి, మాజిద్ ఖాన్ గారికి, స్టేట్ సెక్రటరీ చందన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అసెంబ్లీ కమిటీ, అసెంబ్లీ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, మండల కమిటీ మెంబర్స్, పెద్దలకు అందరి పేర్లు క్షమించాలి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మ్యాక్సిమం అందరూ అన్ని పాయింట్లు మాట్లాడేస్తారు. అసలు నేను కూడా అన్నలాగానే యూఎస్లో చదువుకొని రిటర్న్ వస్తాను. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీకి 30 years నుంచి సర్వీస్ చేస్తారు. మా ఫాదర్ని ఇప్పటికి కూడా రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎక్కువ గుర్తుపడతారు. మా ఫాదర్ టికెట్ ఆస్పిరెంట్, కానీ మాకు టికెట్ రాలేదు. దురదృష్టకరంగా మాకు టికెట్ రాలేదు. కానీ ఇప్పటికి కూడా మా ఫాదర్ ఒక యూత్ కాంగ్రెస్ ప్రాజెక్టే. అంతకన్నా పెద్ద పదవి నార్మల్ పిసిసి జనరల్ సెక్రటరీ, పిసిసి సెక్రటరీ చేస్తున్నారు. కానీ రికగ్నేషన్ మాత్రం జిల్లా అధ్యక్షుడు మాత్రమే రికగ్నేషన్. అయితే అసలు నేను లాస్ట్ కమిటీలో సెక్రటరీగా పనిచేస్తాను, జనరల్ సెక్రటరీగా పనిచేస్తాను, సోషల్ మీడియా చైర్మన్గా పనిచేస్తాను, పోరాట యాత్ర కన్వీనర్గా పనిచేస్తాను. అది రకరకాల డిఫరెంట్ పొజిషన్స్ పనిచేస్తాను. మా లాస్ట్ కమిటీలో తెలంగాణ జిల్లా అధ్యక్షుడు.